ఈ రోజు మనం స్వల్ప గాయాలను త్వరగా తగ్గించే హోమ్ రెమెడీస్ గురించి తెలుసుకుందాం. ఇంట్లో లేదా బయట చిన్న చిన్న గాయాలు ప్రమాదాలు కలగడం సాధారణమే. ఇవి ఆరోగ్యానికి హాని కలిగించవు, కానీ వీటిని తగ్గించుకోవడానికి ఖరీదైన మందులను వాడుతుంటాము. మన ఇంట్లో ఉండే సహజ ఔషధాలు త్వరగా గాయాలను నొప్పిని తగ్గిస్తాయి. ఈ సింపుల్ అండ్ న్యాచురల్ హోమ్ రెమెడీస్ గురించి తెలుసుకునే ముందు హెల్త్ సైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి రెమెడీ కలబంద. యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉన్న కలబందను అద్భుతమైన మొక్కగా చెప్పవచ్చు. చిన్న చిన్న గాయాలైనప్పుడు కలబంద గుజ్జుని తీసుకొని ఆ గాయాల మీద అప్లై చేయండి. ఇలా రోజులో 3 నుంచి 4 సార్లు చేయడం వలన గాయాలు త్వరగా తగ్గడమే కాకుండా నొప్పి కూడా తగ్గిపోతుంది. ఇక రెండవ రెమెడీ పసుపు. చికిత్సపరమైన గుణాలను కలిగి ఉన్న పసుపు చిన్న చిన్న గాయాలను తగ్గించే అద్భుతమైన ఔషధంగా చెప్పవచ్చు. పసుపుని వాడడం వలన రక్తస్రావం వెంటనే తగ్గడమే కాకుండా ఇన్ఫెక్షన్ని కూడా తగ్గిస్తుంది. గాయాలపైన నేరుగా ఈ పసుపుని అప్లై చేయవచ్చు. ఇక మూడవ రెమెడీ తేనె. తేనె చర్మానికి స్నేహపూర్వకమైనది, అంతేకాకుండా ఇది యాంటీ బ్యాక్టీరియా గుణాలను కలిగి ఉంటుంది. నొప్పిని తగ్గించడమే కాకుండా తేమను అందించి మరియు గాయాలను త్వరగా తగ్గిస్తుంది. మీ చేతులు లేదా కాళ్ళు స్వల్ప గాయాలకు గురైనప్పుడు తాజా తేనెను నేరుగా గాయాలపై పూసి బ్యాండేజ్తో కట్టడం వలన నొప్పి వెంటనే తగ్గుతుంది. ఇక నాలుగవ రెమెడీ అల్లం. అల్లం అనేక విశిష్ట గుణాలను కలిగి ఉంటుందని అందరికీ తెలిసిందే. దీనిలో ఇల్లెక్టిన్ అనే యాంటీ మైక్రోబయల్ సమ్మేళనం కలిగి ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది, అంతేకాకుండా గాయాన్ని తగ్గించడంతో పాటుగా నొప్పి కూడా తగ్గిస్తుంది. ఇక ఐదవ రెమెడీ ఉల్లిపాయ. ఉల్లిపాయ క్వార్సిన్ మరియు సల్ఫర్ మూలకాలను కలిగి ఉన్నందువలన వేగంగా గాయాలను తగ్గిస్తుంది. తాజాగా కత్తిరించిన ఉల్లిపాయ ముక్కను గాయంపై ఉంచడం వలన నొప్పి మరియు గాయాన్ని కూడా త్వరగా తగ్గిస్తుంది. ఇక ఆరవది చక్కెర. మీరు గాయానికి గురైతే చూర్ణ రూపంలో ఉన్న చక్కెరను గాయంపై చల్లండి. గాయంపై ఉండే నీటిని గ్రహించి గాయాన్ని తగ్గిస్తుంది. ఇలా చేసిన తర్వాత ఒక్క 15 నిమిషాలలో గాయాన్ని నీటితో శుభ్రం చేయండి. ఇక ఏడవ రెమెడీ టీ 3 ఆయిల్. టీ 3 ఆయిల్ యాంటీసెప్టిక్ గుణాలను కలిగి ఉన్నందువలన చిన్న చిన్న గాయాలను త్వరగా తగ్గిస్తుంది. గాయాన్ని త్వరగా తగ్గించి నొప్పి నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. 1 స్పూన్ టీ 3 ఆయిల్ను 1 కప్పు నీటిలో కలిపి గాయాన్ని కడగండి. ఇలా చేయడం వలన నొప్పి తగ్గడమే కాకుండా గాయం కూడా త్వరగా తగ్గుతుంది. ఈ సింపుల్ అండ్ న్యాచురల్ టిప్స్ పాటించి చిన్న చిన్న గాయాలను తగ్గించుకోవడం ఎలానో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అధిక మొత్తంలో పసుపును తీసుకోవడం వలన జాండీస్ వంటి తీవ్రమైన కాలేయ సమస్యలు కలుగుతాయి. కాలేయ సంబంధిత సమస్యలను కలిగి ఉన్నారా? అయితే పసుపుకు వీలైనంత దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఐదవది మందులతో చర్యలు.